ఏమవుతాయంటే వేదిక పైన ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మీ దగ్గర నడిపించారంటారు కదా, నన్ను తిడతారు మళ్ళీ. ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారు. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం, చాలా చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాల కంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలమా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం. సో అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున కూడా ఇంకోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాం. ఇంకా డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పీ గారు ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు, నోటు గాంజా అనేది పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఎస్పీ గారిని ఇంకా మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారో ముందుగా, అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది. మొన్న కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి, డ్రగ్స్కి. దీనిపై చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు, ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు. ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఎలా కోల్పోతున్నారు, ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మన మనసులో 100 ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం. అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసేయచ్చని ఒక బలం వచ్చేస్తాయి. అందుకే ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్. అది కూర్చొని చూడండి, పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ, చంపేయటం కానీ, ముసలోళ్ళని చంపేయటం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అలాగే దీంట్లో గంజాయి వలన సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు. దాంట్లో భాగంగా డ్రోన్ కెమెరాస్ తోటి గంజాయి పంటను గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం, గంజాయి సాగుకు బదులుగా ఇందాక మీరు చెప్పినట్టుగా పసుపు, అలాగే ఇలాంటి పంటలన్నీ కూడా కాఫీలు కానీ, అలాగే స్పైసెస్ కానీ ఇవన్నీ పండించే వాటి విత్తనాలు పెంచడం, అలాగే వాటిని సాగు చేయడం, గిరిజన యువత కోసం స్వయం ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించడం, టూరిజంని డెవలప్ చేయడం, అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి గంజాయికి బానిసలైన వారికి వైద్యం ఇప్పించడం, అల్లూరు జిల్లా పోలీసులు తరచుగా గ్రామాల్లో పర్యటించి గంజాయి వల్ల కలిగే ఈ దుష్ఫలితాలని ప్రజలందరికీ వివరించి దూరంగా వారందరినీ ఉండేటట్లు సరైన అవగాహన కల్పించడం, ప్రజలందరూ పోలీసు వారు కలిగిస్తున్న ఈ పై వాటిని సద్వినియోగం పరుచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంటి పట్టాల సమస్య కూడా నా దృష్టికి తీసుకొచ్చారు మన ప్రజలందరూ. చాలామంది మన గిరిజన ప్రాంతాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కొండల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పట్టాలు మంజూరు చేయమని కోరుతూ ఉన్నారు. ఇది ఈ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద వెంటనే పట్టాలు మంజూరు చేసే దిశగా అత్యంత త్వరలో యుద్ధ ప్రాతిపాదికన మీకు పట్టాలు ఇవ్వడం కోసం జిల్లా కలెక్టర్ గారిని వెంటనే ఒక అదాలత్ని ఏర్పాటు చేసి మీకు పట్టాలు లభించేలా న్యాయం చేయమని వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. $1.8 1,80,000 సరిపోవట్లేదు, అదనంగా ఇంక ఇమ్మని కదా, అదే కదా మీరు అడిగేది. దీని మీద అంటే అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బుల్లాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారండి. నేను దాన్ని అందరితో మాట్లాడి, సీనియర్ నాయకులందరితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి, 1,80,000 దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి, దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను. కొంచెం సమయం ఉన్నా అంటే కొన్ని ఇళ్ళకి చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, కొంతమందితో మాట్లాడుతాం. అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది. అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం. మీరు కొంచెం పెద్ద మనసుతోటి 1,80,000 ఇంకా బలమైన ఇల్లు కట్టొచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ. మీరు ముఖ్యంగా
ఒక నిమిషం. గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఒకసారి మీరు అల్లూరి సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల. మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం 100 మందికి దాటి 250 మంది ఉంటే తప్ప మేము రోడ్డు వెయ్యం అనే పద్ధతి నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చాక 100 మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు. ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం. అలాగే 100 మంది లోపున ఉంటే దాని మీద కూడా ఒక ఆలోచిస్తూ ఉన్నారు. అవి ఉన్న నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం. అలాగే మీకు మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది మార్కెటింగ్ కెపాసిటీ కావాలి. 1 సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, మీకు బాగుంటాయి. అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ మటుకు చాలా బాగా చేస్తాం. అంటే నేను జీవో నెంబర్ 3కి ఇది మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టించుకోవడానికో ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడవచ్చు. కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్ట్స్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఉద్యోగాలు మనం ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి. స్కిల్ ఉండాలి. ఒకవేళ నాకు రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? స్కిల్ డెవలప్ చేసుకొని వెళ్ళాలి. రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం. సో నేను మీరు చెప్పిన GO3 ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి, మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మీలో నేను మొన్న పోయినసారి అరకుకు పోయినప్పుడు ఒక కుర్రోడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మలేషియాలోకి వెళ్దామంటే అన్న నాకు సపోర్ట్ చేయట్లేదని. అలా ఎంతమంది మీరు ప్రతిభ మీలో ఎంతమంది ఉందో మీకేం తెలుసు? మిమ్మల్ని మౌంటైనీరింగ్ పంపించామనుకోండి, మీరు ఒకటి తెన్సింగ్ నాకేలా ఉన్నారేమో. మీ ప్రతిభ పాఠవాల్ని బయటికి, మీ సమర్థత బయటికి తీయాలి. మీరు గొప్ప రన్నర్స్ ఉన్నారేమో, మ్యారథాన్ రన్నర్స్, గోల్డ్ మెడలిస్ట్ సాధించగలరేమో. మీరు గజీతగాళ్ళు ఉన్నారేమో, సైంటిస్టులు ఉన్నారేమో, లేదంటే గొప్ప IASలు IPSల స్థాయి ఉందేమో, గొప్ప పోలీస్ అధికారుల స్థాయి ఉందేమో. ఇవన్నీ మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టింది. హక్కులతో పాటు, జీవోలతో పాటు, కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్ళడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి, మీకు అభివృద్ధి కావాలి. మనస్ఫూర్తిగా కోరి మీకోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, సర్పంచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక పైన ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మన కలెక్టర్ గారికి, SP గారికి, ఉన్నత పోలీస్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్నటి నుంచి ఈ రోజు దాకా దారి పొడవునా ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ. అలాగే ఈ రోజున నేను ఒక మాట చెప్పి ఫండ్స్ సరిపోవట్లేదంటే ఉన్న ఫండ్స్లో ఎలా అడ్జస్ట్ చేయొచ్చని ప్లాన్ చేసిన కృష్ణతేజ గారికి, PS మధు గారికి, OSD వెంకటకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ప్రధానమంత్రి గారికి నా ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలో మాకు అవకాశం ఇచ్చి పెట్టుబడులకి మాకు నిధులు సమకూర్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇందాక ముఖ్యంగా ప్రెస్ సోదరులకు చెప్పాను, నేను మీకే ముందు కృతజ్ఞతలు తెలియజేశాను. ఈ సమస్యల్ని బయటికి తీసుకొచ్చింది మీరే.
మీరు కనుక ఈ సమస్యను వెలికి తీయకుండా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా జరిగి ఉండేది. మనస్ఫూర్తిగా మరోమారు పాత్రికేయ సోదరులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.